కంటిన్యూ చెప్పాలా? ఓకే, స్టార్ట్. కంప్లీట్ ఆఫ్ ఉందండి. ఫస్ట్ బటన్ ఏమో ఇది టైమర్, ఇది సెకండ్ బటన్ ఏమో లైటింగ్ లోపలిది. ఈ మైనస్ తర్వాత లాంగ్ ప్రెస్ చేయాలి. లాస్ట్ బటన్ ఆన్ అయింది. గ్రీన్ బటన్ వస్తే రెడ్. ఇది టైమర్, టెంపరేచర్, టైమర్. ఎప్పుడు ఆన్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఉంటుంది మనకి, 30 మినిట్స్ నుంచి డౌన్ కౌంటింగ్ ఉంటుంది. డౌన్ కౌంటింగ్ మనకి ఇప్పుడు 15 నిమిషాలు కావాలంటే 15 నిమిషాలు ఆఫ్ అయిపోతుంది. ఇది టెంపరేచర్ ఏంటంటే మనకి ఈ బ్రైట్ కంపెనీ ఏంటంటే మనకు ఒక టైమింగ్, టెంపరేచర్, ఇక్కడ వాతావరణం ఎలా ఉంది దాన్ని బట్టి ఉంటుంది. ఇది ఏంటంటే మనం టెంపరేచర్ ఇప్పుడు 60 పెడుతున్నాము. 60 లాక్ అయిపోతుంది. 60 లాక్ అయ్యి ఎందుకు అవుతుందంటే ఓవర్ హీట్ అవుతుంది. ఎలిమెంట్స్ కానీ దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ బట్టి ఉంటుంది. మనం ఏంటంటే ఇప్పుడు వైర్ ఉంటుంది, వైర్ కెపాసిటీ ఉంటుంది. మనకి ఇంత కెపాసిటీలో ఇంత ఆఫ్ అయిపోవాలి, ఓవర్లోడ్ రావద్దంతనేసి మనం 60నే పెడతాం. 60 పెట్టిన తర్వాత మళ్ళీ రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ 2 సెకండ్లో మళ్ళీ ఆన్ అవుతుంది. ఏం ప్రాబ్లం ఉంటుంది. అది ఎందుకంటే ఓవర్ హీటింగ్ మనకు డిఫరెంట్ ఆఫ్ కంపెనీది ఉంటుంది. మనది ఇండియన్ లెవెల్ అంటే మనం 60నే పెట్టినాం దానికి. ఇక్కడ ఉంటుందండి సెన్సర్. ఇది ఆటోమేటిక్ సెన్స్ చేసుకుంటుంది. ఇది ఎలిమెంట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు 70-80 పెట్టంటే ఓవర్ హీట్ అవుతుంది. ఓవర్ హీట్ అయినంటే హీటర్స్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకంటే మనం 60 పెట్టినాం. 60 వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ శాండ్ టైమర్ ఉంది. మనం లోపల ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఆ శాండ్ అయిన తర్వాత మనం బయటికి వెళ్ళిపోవాలి.